అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వాగులో వనదేవత. అనగనగా ఒక ప్రశాంతమైన గ్రామం, పచ్చని పొలాలు మధ్యలో మెరిసే వాగు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ గ్రామంలో ఆ వాగుపై ఆధారపడి గ్రామస్తులు జీవనం సాగిస్తున్నారు. ఉదయం సూర్యోదయం సమయంలో పక్షులు కూస్తూ ఉన్నాయి. పిల్లలు వాగు దగ్గర ఆడుకుంటూ ఉన్నారు. ఆ వాగుకి దగ్గరలో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు కింద కూర్చొని అందరూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. అదే చెట్టు కింద ఒక పెద్ద ఆయన పిల్లలను కూర్చోబెట్టి ఈ విధంగా చెప్తున్నాడు. ఈ వాగులో ఒక వనదేవత ఉంటుంది. నిజాయితీగా ఉన్న వారికి ఆశీర్వాదాన్ని, అబద్ధం చెప్పేవారిని శపిస్తుంది అని ఆ పెద్ద ఆయన పిల్లలతో చెప్పాడు. పిల్లలు ఆసక్తిగా ఆయన చెప్పే కథలు వింటున్నారు. అక్కడే పెద్దవారు భయంతో ఆయన చెప్పిన మాటలను వింటూ ఉన్నారు. అదే ఊరిలో నిజాయితీ గల ఒక రైతు ఉన్నాడు. ఆ పేద రైతు ఒకరోజు వ్యవసాయ పని నిమిత్తం తన పొలానికి వెళ్తున్న సమయంలో తన చేతిలో ఉన్నటువంటి ఒక కోయ కత్తి వాగులో పడిపోయింది. అతడు బాధతో ఆ వనదేవతను ప్రార్థించాడు. వనదేవత ప్రత్యక్షమై అతడికి బంగారు, వెండి, ఇనుప ఈ 3 రకాలతో తయారైనటువంటి కోయ కత్తులతో దర్శనమిస్తుంది. దర్శనమిచ్చిన తర్వాత ఆ వనదేవత ఆ పేద రైతుని ఈ విధంగా అడుగుతుంది. వీటిలో ఏది నీ కత్తి? ఇవన్నీ నీవేనా అని అడుగుతుంది వనదేవత. ఆ మాటలకు రైతు వినయంగా, నాది మాత్రం ఇనప కత్తమ్మా, ఇవి ఏవి నావి కావు, నాది ఇనపదే అని చెబుతాడు. ఆ మాటలు విన్న వనదేవత ఆనందించి 3 కోయ కత్తులు కూడా అతనికి బహుమతిగా ఇస్తుంది. ఈ విషయం ఇక్కడ ఊరిలో ఉన్న అందరికీ తెలుస్తుంది. అదే ఊరిలో ఒక లోబి రైతు కూడా నివసిస్తూ ఉండేవాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ లోబి రైతు తను కూడా ఒకసారి ఆ వనదేవతను పరీక్షిద్దామని ఆ వాగు దగ్గరికి వెళ్ళి ఉద్దేశపూర్వకంగానే తన కోయ కత్తిని వాగులో వేస్తాడు. ఈసారి కూడా వనదేవత ఆ లోబి రైతుకు ప్రత్యక్షమయ్యి అతడికి కూడా 3 కత్తులు చూపిస్తుంది. 1 బంగారంతో తయారైనది, 2 వెండిది, 3 వినపది. ఆ 3టిని పట్టుకొని అతనికి ప్రత్యక్షమవుతుంది. ఆ వనదేవత వీటిలో ఏది నీ కత్తి అని ప్రశ్నిస్తుంది. ఆ లోబి రైతు నాది బంగారీ కత్తి అని అంటాడు. దేవత ముఖం కోపంతో మెరిసిపోతుంటుంది. ఒరే మూర్ఖుడా, నీది ఇనప కత్తి, అలాంటిది నా కాడే నువ్వు అబద్ధాలు ఆడతావా అని ఆమె లోబి రైతుని శపించి అతని చేతులు బలహీనమయ్యేలా చేస్తుంది. అంతేకాక అతని అసలు కత్తి కూడా ఇవ్వకుండా మాయమవుతుంది. ఆ ఊరిలోని గ్రామస్తులందరూ ఈ కథను కూడా ఒకరికొకరు చర్చించుకుంటూ ఉంటారు. ఆ రోజు సాయంత్రం గ్రామస్తులందరూ వాగు దగ్గర చేరి ఈ సంఘటనపై చర్చిస్తారు. ఇక్కడ ఉన్న పెద్ద ఆయన పిల్లలతో ఈ విధంగా చెప్తాడు. నిజాయితీ ఎప్పుడూ ఫలిస్తుంది, అబద్ధం ఎప్పుడూ శాపంగా తెస్తుంది. ఆ రోజు రాత్రి వాగు నిశ్శబ్దంగా చంద్రకాంతిలో మెరుస్తూ ఉంది. వనదేవత చివరిసారిగా ప్రత్యక్షమే చిరునవ్వుతో చూస్తుంది. అక్కడి ప్రజలు ఆమె వద్దకు వచ్చి నమస్కారం చేస్తూ ఆమె ముందు నిలబడతారు. వారితో ఆ వనదేవత ఈ విధంగా అంటుంది. మీరు నిజాయితీగా ఉంటే మీ గ్రామానికి ఎల్లప్పుడూ శ్రేయస్సు కలుగుతుంది అని ఆశీర్వాదం ఇచ్చి మాయమవుతుంది. ఈ కథలోని నీతి ఏమిటంటే, నిజాయితీతో ఉండే మనిషిని దేవుడు ఎప్పుడూ రక్షిస్తాడు. అబద్ధం చెప్పేవాడు తన దురాశ వలనే నశిస్తాడు. రాజాపురం జమీందారు కొడుకు హరి ఒక్కగానొక్క వారసుడు కావటంతో గారాబంగా పెరిగాడు. దాంతో ఎవరిని లెక్క చేసేవాడు కాదు హరి. పెద్ద చిన్న తేడా లేకుండా
అందరినీ తిట్టేవాడు. తండ్రి ఎంత చెప్పినా అతడిలో మార్పు రాలేదు సరికదా, ఆస్తి మొత్తానికి ఏకైక వారసుడనే గర్వంతో పొగరుగా సమాధానం చెప్పేవాడు. ఒకరోజు కొడుకును పిలిచిన జమీందారు పక్క ఊరికి వెళ్లి ఏదైనా దుకాణంలో 6 నెలల పాటు పనిచేసిరా, అప్పుడే నీకు ఈ ఆస్తి దక్కుతుంది, లేదంటే అంతా పేదలకు పనిచేస్తాను అని హెచ్చరించాడు. మరో మార్గం లేక ఇష్టంగానే సరేనన్నాడు హరి. మరుసటి రోజే పక్క ఊరికి వెళ్లి ఓ మిఠాయి దుకాణంలో పనికి కుదిరాడు. అలవాటు ప్రకారం వచ్చిన వారందరిపైన కసురుకోసాగాడు. అవి చాలా ఖరీదు, మీరు కొనలేరు అంటూ వ్యంగ్యంగానూ మాట్లాడేవాడు. ఒక వారం రోజులు చూసిన ఆ దుకాణ యజమాని పద్ధతి మార్చుకోమని చెప్పాడు. అయినా హరిలో ఎలాంటి మార్పు రాలేదు. క్రమంగా దుకాణానికి వచ్చేవారు తగ్గిపోవడంతో హరిని పనిలో నుంచి తీసేశాడు ఆ యజమాని. అలా 2 రోజులు గడిచాయి. తండ్రి విధించిన గడువుకి ముందే ఇంటికి వెళ్తే ఆస్తి దక్కదేమోన్న భయంతో తనను మళ్లీ పనిలోకి తీసుకోమని యజమానిని బతిమలాడాడు. తీసుకోవడం కుదరదంటూ మొహం మీదే చెప్పేశాడు ఆ పెద్ద ఆయన. ఈసారి యజమాని ఇంటికి వెళ్లి మరీ ప్రాధాయపడ్డాడు. అయితే ఆయన అవేమీ వినిపించుకోకుండా, చెప్పేది నీకు కాదు, ఒకసారి చెప్తే వినాలి, మళ్ళీ కనిపించావంటే ఏం చేస్తానో నాకే తెలియదు, పో పో అంటూ కఠినంగా మాట్లాడడంతో హరి మనసు కలుక్కుమంది. అందరినీ తాను తిట్టడమే గాని అంతవరకు తానెవరూ చిన్న మాట కూడా అనకపోవడంతో ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. అతడి కళ్ళల్లో నీళ్లు తిరగడాన్ని గమనించిన యజమాని, ఇప్పుడు నీకు అర్థమైందా, కనీస మర్యాద గౌరవం లేకుండా ఇష్టానుసారం మాట్లాడితే అవతలి వాళ్ళ మనసు ఎంత వేదనకు గురవుతుందో అన్నాడు. దానికి నిజమేనండి, ఇంతకాలం చాలా తప్పుగా ప్రవర్తించాను, ఇంకెప్పుడు ఎవరిని చులకనగా చూడను, అమర్యాదగా మాట్లాడను అంటూ చేతులు జోడించాడు హరి. కొడుకులో వచ్చిన మార్పు గురించి తెలుసుకుని ఎంతో సంతోషించాడు జమీందారు. మన కథలు వ్యూయర్స్ అందరికీ నమస్కారం. మన ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ ఒకవేళ ఎలా చేసుకోవాలి అనుకుంటే, ఇట్లా మీరు మొబైల్లో ఓపెన్ చేసినట్లయితే మన కథలు అనే వీడియో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. ఇక్కడ నేను వేలు పెట్టిన దగ్గర ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా లైక్, ఇక్కడ నేను వేలు పెట్టి చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ లైక్, మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ మీకు మా నోటిఫికేషన్స్ వెంటనే రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ నొక్కండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మహారాజ్యం ఉండేది. అక్కడ రాజు ధర్మవంతుడు, ప్రజల పట్ల అపారమైన ప్రేమ కలవాడు. రాజ్యంలో సుఖ సంతోషాలు ఉన్న ఒక రహస్యమైన కథ అందరి నోళ్ళల్లో వినిపించేది. అదే అడవిలోని జ్ఞాన వృక్షం కథ. రాజ్యానికి తూర్పు వైపున నల్లని మబ్బులతో కప్పబడి ఎప్పుడూ సూర్యకాంతి చారని ఒక అడవి ఉంది. ఆ అడవిలో లోపలికి వెళ్లే కొద్ది ఒక వృక్షం ఉందని అంటారు. దాని పేరే జ్ఞాన వృక్షం. ఎవరైనా దాని వద్దకు వెళితే వృక్షం 3 ప్రశ్నలు అడుగుతుందని, సరైన సమాధానం చెబితే అపారమైన జ్ఞానం ఇస్తుందని, తప్పు చెప్పిన వారిని రాయిగా మార్చేస్తుందని ఆ కథ. ఒకరోజు రాజదర్బారులో ఈ జ్ఞాన వృక్షం గురించి చర్చ మొదలైంది. పండితులు, మంత్రులు, వీరులు అందరూ తమ తమ అభిప్రాయాలు చెప్పారు. కొందరు అది కేవలం కథ అన్నారు. మరి కొందరు మేము ఆ రాయిగా మారిన విగ్రహాలను చూశాం అని ప్రమాణం చేశారు. ఈ మాటలన్నీ విన్న రాజు ఆలోచించాడు. కొద్దిసేపటి తర్వాత సత్యమేదో నేనే తెలుసుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. తర్వాతి రోజు ఉదయం రాజు వేషం మార్చుకొని సాధారణ యాత్రికుడిలా ఒంటరిగా అడవిలోకి ప్రవేశించాడు. తను వేసే ప్రతి అడుగు కింద ఎండిపోయిన ఆకులు చప్పులు చేస్తుంటే చల్లని మబ్బుల్లోని గాలులు అతన్ని తాకుతూ ఉన్నాయి. సూర్యకాంతి తాకని చోటు, తను నడిచే అడవి పొడుగున వనమూలికల వాసన. అలా రాజు కొంత దూరం నడిచిన తర్వాత అనుకోకుండా ఒక వృద్ధుడు ఆ దారిలో కనిపించాడు. ఆ వృద్ధుడు రాజును చూసి గంభీర స్వరంతో, యాత్రికుడా, జ్ఞానవృక్షం వద్దకు వెళ్ళడం అంటే నీ ఆత్మని పరీక్షించడం. భయం ఉంటే వెనక్కి తిరుగు. లోభం, అబద్ధం, స్వార్థం నీలో ఉంటే ఆ వృక్షం నేను శపిస్తుంది అని ఆ వృద్ధుడు రాజుతో చెప్పాడు. ఆ వృద్ధుడి యొక్క మాటలకు రాజు చిరునవ్వు చిందించాడు. అతడితో ఈ విధంగా అన్నాడు, నా ఉద్దేశం స్వచ్ఛం, నా ప్రయాణం ఆగదు అన్నాడు రాజు. ఆ విధంగా వృద్ధుడితో మాట్లాడి కొంత దూరం నడిచాక రాజుకి కాంతులు విరజమ్ముతున్నటువంటి ఒక వృక్షం కనిపించింది. ఆ చెట్టుకు వెండి కాంతి వెదజల్లి ఆకులు, కొమ్మల మీద పసిడి పువ్వులు,
ఆ వృక్షం అకస్మాత్తుగా మాట్లాడింది. ఓ రాజపు మనిషి, నీ ఉద్దేశం నాకు తెలుసు. జ్ఞానాన్ని పొందడానికి నా 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. తప్పు అయితే నీ ప్రాణం ఇక్కడే ముగుస్తుంది అనే వృక్షం రాజుని హెచ్చరించింది. రాజు ఆ వృక్షానికి తన అంగీకారాన్ని తెలియజేశాడు. వృక్షం రాజుని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టింది. నీ జీవితంలో అత్యంత విలువైనది ఏమిటి? రాజు దృఢంగా ప్రజల నమ్మకం అని జవాబు ఇచ్చాడు. వృక్షం మరలా 2వ ప్రశ్నను సంధించింది. పెద్ద శత్రువు ఎవరు? దానికి రాజు లోభం. అని సమాధానం తెలియజేశాడు. మరలా వృక్షం నువ్వు మరణించే రోజు తెలుసుకుంటే ఆ రోజున నువ్వేం చేస్తావు అని అడిగింది. దానికి ప్రతిగా రాజు ప్రతి రోజును అదే చివరి రోజులాగా భావించి న్యాయం చేస్తూ ప్రేమ పంచుతూ గడుపుతాను అని చెప్పాడు రాజు. రాజు యొక్క ఈ సమాధానాలు విన్న వృక్షం నిశ్శబ్దమైంది. కొమ్మలు నెమ్మదిగా ప్రకాశించాయి. ఆపై ఒక బంగారు ఆకు రాజు పాదాలపై పడింది. రాజు ఆశ్చర్యంతో ఆ ఆకుని చేతితో వడిసి పట్టుకున్నాడు. వృక్షం రాజుతో ఈ విధంగా చెప్తుంది. రాజా, నీ జవాబులు సత్యం. ఈ బంగారు ఆకులనే జ్ఞానం నీ రాజ్యానికి వెలుగునిస్తుంది. దీన్ని ప్రజల మేలుకు ఉపయోగించు అని రాజుకి ఆ ఆకుని ఆ ఆకుపై ఉన్న జ్ఞానాన్ని ప్రసాదించింది. రాజు ఆ జ్ఞానం కలిగిన బంగారు ఆకుని చేతితో వడిసి పట్టుకొని తన రాజ్యానికి తిరిగి బయలుదేరాడు. రాజు రాజ్యానికి తిరిగి వచ్చిన తర్వాత ఆ బంగారు ఆకు మీద రాసిన జ్ఞానాన్ని సభలో చదివాడు. ప్రజలు ఆనందంతో కేరింతలు కొట్టారు. ఆ రోజు నుంచి రాజ్యం మరింత సుఖ సంతోషాలతో నిండిపోయింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, మనకి కావలసిన నిజమైన జ్ఞానం బయట కాదు, మన హృదయంలోనే ఉంటుంది. భయం దాటితేనే దాన్ని మనం కనుగొనగలం. రాజు నీకు బంగారుపు పెట్టి ఇస్తే అది ఖజానా అనుకున్నావు, కానీ తెరిచేసరికి పూర్తిగా ఖాళీగా ఉంది. ఆ సమయంలో నువ్వేం చేస్తావు? ఇదే ఒక రాజ్యంలో జరిగిన ఆశ్చర్యకరమైన పరీక్ష. చాలా సంవత్సరాలు రాజ్యం న్యాయంగా నడిపిన రాజు వృద్ధుడయ్యాడు. తన తర్వాతి వారసుడిని ఎంచుకోవాల్సిన సమయం ఆ రాజుకు వచ్చింది. అందరూ అనుకున్నారు మంత్రుల్లో ఎవరో ఒకరు రాజు అవుతారు అని, లేదా ధైర్యవంతుడైన సైనికుడే రాజు అవుతాడు అని. కానీ రాజు ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నాడు. నా తరువాతి రాజు ప్రజల మధ్య నుంచే వస్తాడు. నిజాయితీ గలవాడే ఈ సింహాసనంపై అర్హుడు అని చెప్పాడు మహారాజు. ఒకరోజు మహారాజు ఒక సభని ఏర్పాటు చేసి సభలో ప్రతి ఒక్కరికి బంగారపు పెట్టె ఇచ్చాడు. ఆ పెట్టె ఇచ్చి రాజు ఈ విధంగా చెప్పాడు. ఈ పెట్టెను 1 సంవత్సరం జాగ్రత్తగా ఉంచండి, తిరిగి తీసుకొచ్చి మరలా నాకు ఇవ్వండి అని చెప్పాడు. ప్రజల కళ్ళల్లో ఆశలు మెరిశాయి. ఇందులో ఖజానా ఉందేమో, లేదా బంగారం ఉందేమో అని ఉత్కంఠ పెరిగింది జనాలలో. ఆ సభ నుంచి వచ్చిన మొదటి రోజే చాలా మంది వారి వారి పెట్టెలను తెరిచి చూశారు. వాటిలో ఏం లేదు, అంతా ఖాళీ. ఒకరి మనసులో ఒకరు, రాజు మమ్మల్ని ఆట పట్టిస్తున్నాడా అని కొందరు అసహనం చెందారు. కొంతమంది పెట్టెలో నకిలీ బంగారం నింపారు. మరికొందరు పెట్టెని అమ్మేసి కొత్త పెట్టె తెచ్చుకున్నారు. కానీ ఒక రైతు కుమారుడు మాత్రం ఆ పెట్టెను తెరవకుండా అలానే ఉంచాడు. అతను దాని వైపు చూస్తూ, ఇది నిజంగా ఖజానా అయితే నేను తెరవకపోతే తప్పవుతుందా? కానీ రాజు ఇచ్చింది అలాగే అప్పచెప్పటం మర్యాద కదా అని అనుకున్నాడు. అతని గుండెల్లో ఒక రకమైన భయం, కానీ అతని మనసు నిజాయితీతో నిండి ఉంది. ఇలాంటి అద్భుతమైన కథలు వినాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఆ విధంగా 1 సంవత్సర కాలం గడిచింది. మరలా ప్రజలందరూ రాజభవనాన్ని చేరారు.
ఒకరి పెట్టె బంగారంతో మెరిసిపోతుంది, ఒకరిది వజ్రాలతో నిండి ఉంది. అలా ప్రతి ఒక్కరూ వారి వారి పెట్టెలను చూపిస్తూ ఉన్నారు. చివరిగా రైతు కుమారుడు వణుకుతూ తన సాధారణ ఖాళీ పెట్టెతో రాజు ముందుకు వచ్చాడు. అతని గుండె ఆ సమయంలో బలంగా కొట్టుకుంటోంది. తన మనసులో ఏనా అంతం కావచ్చు, కానీ నేను రాజుగారిని మోసం చేయలేను అంటూ మనసులో అనుకుంటూ ముందుకు సాగాడు. రాజు ఒక్కొక్కరి పెట్టెను చూసి చిరునవ్వు చిందించాడు. చివరిగా ఆ పేద రైతు బాలుడు ఖాళీ పెట్టెను చూశాడు రాజు. నేనిచ్చిన పెట్టెలన్నీ మొదట ఖాళీగానే ఉన్నాయి, కానీ చాలా మంది లోభంతో దాన్ని నింపేశారు. నిజాయితీగా తిరిగిచ్చిన వాడు ఈ బాలుడు ఒక్కడే. ఈ రోజు నుండి ఇతడే నా వారసుడు అని రాజు సభలో అందరి ముందు చెప్పాడు. జీవితం అనే పెట్టె మొదట ఖాళీగానే ఉంటుంది, కానీ దానిలో నువ్వు ఏం పెడతావో అదే నీ అసలు విలువను నిర్ణయిస్తుంది. ఈ కథలో అందరూ ఆశతో బంగారం వజ్రాలతో నింపడానికి ప్రయత్నిస్తే ఆ బాలుడు మాత్రం నిజాయితీతో ఆ పెట్టెను నింపాడు. ఆ నిజాయితీకి దక్కిన ఫలితమే ఆ రాజ్యపు సింహాసనం. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు కుటుంబం ఉండేది. అతని భార్య లక్ష్మి, వారికి 2 పిల్లలు. వాళ్ళ జీవితం పేదరికంలో ఉన్న ఆ తల్లి గుండె మాత్రం అపారమైన ప్రేమతో నిండిపోయింది. పిల్లలు ఎప్పుడూ కొత్త బట్టలు, కొత్త బొమ్మలు కావాలని కోరుకునేవారు. లక్ష్మి దగ్గర డబ్బు లేకపోయినా తన ఆకలిని మరచి వారి కోసం దాచుకొని మరీ అన్నీ వారికి సమకూరుస్తూ ఉండేది. ఒకరోజు పండగ వచ్చింది. లక్ష్మి తనకేం కొనుక్కోలేదు, కానీ పిల్లల కోసం కొత్త బట్టలు కొనిపెట్టింది. అమ్మ త్యాగం ఎవరికీ కనిపించకపోయినా ఆమె హృదయం ఎప్పుడూ ప్రేమతో నిండిపోయి ఉంటుంది. ఆ విధంగా సంవత్సరాలు గడిచిపోయాయి. పిల్లలు పెద్దయ్యారు, చదివారు, పట్టణానికి వెళ్ళి ఉద్యోగాలు సంపాదించారు. తల్లిదండ్రుల కష్టాలన్నీ మర్చిపోయి వారిని గ్రామంలోనే వదిలేశారు. ఒకరోజు లక్ష్మి తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమె తన పిల్లలను ఒక్కసారైనా చూడాలని కోరుకుంది, కానీ వాళ్ళు బిజీ అని రాలేకపోయారు. ఆ తల్లి లక్ష్మి చివరి శ్వాసలో ఒక మాట చెప్పింది: నా పిల్లలు సంతోషంగా ఉంటే అదే నాకు పండగ. అమ్మ త్యాగం అపరిమితం, ఆమె గుండె విలువ అమూల్యం. ఎంత బిజీ అయినా తల్లిదండ్రులని మరవకండి, ఎందుకంటే వాళ్ళతో గడిపే సమయం తిరిగి మళ్ళీ మనకి రాదు. మృగరాజు అడవిలోని జంతువులకు చిత్రలేఖనం పోటీ పెట్టింది. ఆ పోటీకి చాలా జంతువులు హాజరయ్యాయి. నేను ఎలా ఉన్నానో అలాగే నా చిత్రాన్ని ఎవరైతే గీస్తారో వారే విజేతగా నిలుస్తారు, బోలెడు బహుమతులు అందుకుంటారు అని ప్రకటించింది మృగరాజు. మంత్రి ఎలుగుబంటిని ఆ పోటీకి న్యాయ నిర్ణేతగా నియమించింది. పోటీ చూడడానికి అడవిలో జంతువులన్నీ వచ్చాయి. కాసేపటికి చిత్రలేఖనం పోటీ ముగిసింది. ఆయా జంతువులు వేసిన బొమ్మలను మృగరాజు మంత్రితో పాటు మిగతా జంతువులన్నీ పరిశీలించసాగాయి. నెమలి, కోతి మృగరాజు చిత్రాన్ని చాలా అందంగా గీశాయి. ఖచ్చితంగా తమకే బహుమతులు వస్తాయని ఆనందంగా గంతులు వేశాయి.
పోటీ చూడడానికి వచ్చిన జంతువులు కూడా ఎలుగుబంటి ఈ రెండిట్లో ఏదో ఒక జంతువుని విజేతగా ఎంచుకుంటుందని భావించాయి. విజేత ఎవరో ఎలుగు మృగరాజు చెవిలో చెప్పింది. వెంటనే సింహం ఈ పోటీలో కుందేలు విజయం సాధించిందని ప్రకటించింది. అది విని మంత్రితో సహా మిగిలిన అన్ని జంతువులు ఆశ్చర్యపోయాయి. అదేంటి మృగరాజా, నేను నెమలి కోతి గెలిచాయని చెప్పాను, మీరు కుందేలు పేరు ప్రకటించారు అని అడిగింది ఎలుగు. నా చిత్రాన్ని అందరూ బాగానే గీశారు, కానీ కుందేలు నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే గీసింది. మిగతా జంతువులు నేను మరింత యవ్వనం కనిపించేలా గీశాయి. చూడడానికి అందంగా బాగానే ఉన్నా వాటిని చూస్తే నేను అనే భావన కలగదు. అదే సహజత్వానికి మెరుగులదిద్దిన దానికి ఉన్న తేడా అంది మృగరాజు. అప్పుడు మిగతా జీవులు కూడా కుందేలు గీసిన బొమ్మను జాగ్రత్తగా గమనించాయి. విషయం అర్థం చేసుకొని మీ నిర్ణయంతో మేము ఏకీభవిస్తున్నాం మృగరాజా అన్నాయి. అన్ని జంతువులు కలిసి కుందేలుకు బహుమతులు అందజేస్తాయి. అనగనగా ఒక అడవిలో జంతువులన్నింటి మధ్య ఘర్షణ మొదలైంది. ఆ అడవికి రాజైన సింహం చాలా ముసలిదైపోయి చావడానికి సిద్ధంగా ఉంది. ఆ అడవిలోని క్రూర జంతువులన్నీ నేనే రాజును అవుతానని ఒకదానికి మించి ఒకటి కొట్టుకోసాగాయి. అదే అడవిలో ఒక నక్క ఉండేది. దానికి చాలా ఆకలిగా ఉండడం వల్ల ఆహారం కోసం వెతుకుతూ అడవికి దగ్గరగా ఉన్న గ్రామ పొలిమేరల వరకు వెళ్ళింది. అక్కడ ఒక నేత పనిచేసే వాళ్ళ ఇంటి పెరటిలో ఒక పెద్ద కొండ కనపడింది నక్కకు. నక్క అనుకోకుండా ఆ కొండలోకి పడిపోయింది. ఆ కొండలో నక్క ఆహారం ఉందనుకుంది, కానీ ఆ కొండలో బట్టలకి ఆడటం కోసం నీలి రంగును కలిపి ఉంచారు. నక్క ఆ కొండలో పడి నీలి రంగులోకి మారిపోయింది. కొండలో నుండి బయటపడ్డ నక్క కొలను దగ్గరికి వెళ్లి ఒకసారి తనను తను చూసుకొని ఇలా అనుకుంది, నా రంగు మారడం మంచిదే అయింది. సరే, ఒకసారి అడవిలో జంతువులన్నిటిని భయపెట్టి చూస్తాను. నక్క తన మనసులో సంబరపడిపోతూ అడవిలోనికి వెళ్ళింది. నక్క అనుకున్నట్లుగానే అడవిలోని జంతువులన్నీ ఆ నీలిరంగు నక్కను చూసి భయపడసాగాయి. నక్క ఆ జంతువుల భయాన్ని ఆసరాగా తీసుకొని వాటి పైన పెత్తనం చెలాయించడం మొదలుపెట్టింది. వాటితో నక్క ఈ విధంగా అంది, ఓ అడవిలోని తోటి జంతువులారా, నేనే మీ కొత్త రాజును. ఈ రోజు నుండి నాకు ఆహారాన్ని నీటిని మీరే సమకూర్చాలి. నేను ఏది చెప్తే అది ఈ అడవికి శాసనం అవుతుంది. మిగిలిన జంతువులన్నీ ఆ రోజు నుండి నక్కను కొత్త రాజుగా స్వీకరించి అది ఏమి చెప్తే అది చేయసాగాయి. ఒకసారి అనుకోకుండా అడవిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురవసాగింది. పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతో వర్షం పడుతుంది. అడవిలోని జంతువులన్నీ ఆ వర్షానికి భయపడుతూ తమ కొత్త రాజైన నక్క దగ్గరికి పరుగున వెళ్లి ఇలా అర్థించాయి, ఓ శక్తిమంతమైన నీలిరంగు రాజా, మమ్మల్ని ఈ వర్షం నుంచి రక్షించండి. ఆ మాటలు విన్న నక్క ఆ జంతువులతో ఈ విధంగా అన్నది, ఓ జంతువులారా, భయపడకండి, నేను ఈ వర్షాన్ని ఆపుతాను అంటూ నక్క తన గుహ నుండి బయటికి రాగానే వర్షపు జల్లుకు తడిసిపోయింది. నెమ్మదిగా నక్కను అంటుకొని ఉన్న నీలిరంగు వర్షపు నీటికి పోయి దాని అసలు రంగు బయటపడింది. ఎంతసేపటికి నక్క వర్షాన్ని ఆపలేకపోయింది. నక్క మిగిలిన జంతువులతో ఏదో ఒకటి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ ఈ విధంగా అంది, ఓ జంతువులారా, నన్ను క్షమించండి అంటూ తర్వాత మాటలు చెప్పబోతుంది. అంతలో అన్ని జంతువులు ఒక్కసారిగా ఓ మోసగారి నక్క అంటూ గట్టిగా అరిచాయి. ఆ మాటలు విన్న నక్క తన మోసం బయటపడిందని గ్రహించి తన ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుండి పారిపోయింది. ఈ కథలోని నీతి ఏమిటంటే మోసకారి ఆలోచనలు ఎక్కువ కాలం కొనసాగవు. ఇది ఒక రాత్రి రాజు తన కిరీటం తీసి పేదవాడిలా వేషం వేసుకున్నాడు. కానీ ఆ వేషం అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుందని ఆయన ఊహించలేదు. ఒక పెద్ద రాజ్యంలో వీరప్రతాప్ అనే రాజు ఉండేవాడు. అతని రాజ్యం బంగారం, వెండి ఆభరణాలతో నిండిపోయి ఉంది. కానీ రాజు మనసులో ఒక సందేహం ఉండేది, నా ప్రజలు నన్ను ప్రేమిస్తారా, లేకపోతే భయంతో నమస్కరిస్తారా? ఒక రోజు రాత్రి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. రాజు తన బంగార వస్త్రాలు విప్పి కిరీటం పక్కన పెట్టి పేదవాడి బట్టలు వేసుకొని దేహంపై మట్టి రాసుకున్నాడు. రాజు తన ముఖం మార్చుకొని పేదవాడిలా రాజధాని వీధుల్లోకి అడుగుపెట్టాడు ఆ మహారాజు. మొదట ఆయన ఒక పెద్ద వ్యాపారి ఇంటి ముందు నిలబడి ఈ విధంగా అన్నాడు, ఒక ముద్ద అన్నం ఉంటే ఇవ్వండి అయ్యా అని అడిగాడు. వ్యాపారి తలుపులు బలంగా మూసేసి, పోయి నీ పని చూసుకో, బిచ్చగాళ్లతో నా ఇల్లు మురికవుతుంది అని అరిచాడు. రాజు గుండె ఆ మాటలకు చివుక్కుమన్నది. ఇదేనా నా ప్రజల మనసు అని మనసులో అనుకున్నాడు.
ఆ తరువాత ఆయన ఒక సైనికుడి ఇంటి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఈ రాత్రి తలలు దాచుకోవడానికి కొంచెం చోటిస్తారా అని అడిగాడు. ఆ మాటలకు ఆ సైనికుడు నవ్వుతూ, మా ఇంట్లో కుక్కకే స్థలం లేదు, ఇంక నీకెక్కడుంటుంది అని వెటకారంగా అన్నాడు. రాజుకి కోపం వచ్చినా నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. ఇలాంటి అద్భుతమైన కథలు వినాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. చివరగా ఒక చిన్న గుడిసె దగ్గర ఆగాడు ఆ మహారాజు. అక్కడ ఒక వృద్ధురాలు పొయ్యిపై వంట వండుతూ ఉంది. రాజు తల వంచి, అమ్మా, నేను ఆకలితో ఉన్నాను, తినడానికి ఒక ముద్ద అన్నం ఉంటే ఇస్తారా అని అడిగాడు ఆ మహారాజు. ఆ వృద్ధురాలు తన పాత్రలో ఉన్న అన్నాన్ని 2 భాగాలు చేసి సగం అతనికి ఇచ్చేసింది. ఆ వృద్ధురాలు ఈ విధంగా అన్నది, నాకున్నది తక్కువే బాబు, కానీ నీ ఆకలి ముందు నా ఆకలి ఏముందిలే, తిను అంటూ ఆ మొత్తము రాజుకే ఇవ్వసాగింది. ఆ మాటలకు రాజు కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. అక్కడ ఆ అన్నం తిన్నాడు మహారాజు. ఆ రాత్రి అక్కడ భోజనం చేసిన తర్వాత మరుసటి రోజు రాజమందిరానికి వెళ్ళాడు మహారాజు. రాజు మళ్ళీ తన కిరీటం ధరించి ఈ విధంగా అన్నాడు, నా రాజ్యంలో పేదవాడిగా బతకడం ఎలా ఉంటుందో నేను స్వయంగా అనుభవించాను. నిజమైన ధనికుడు అనేవాడు సొమ్ము ఉన్నవాడు కాదు, తను తినేది పంచేవాడే నిజమైన ధనికుడు. ఇప్పటి నుండి నా రాజ్యంలో ఎవరూ ఆకలితో ఉండకూడదు. మహారాజు తనకి ఆహారాన్ని ఇచ్చినటువంటి రుద్రాలని ప్రత్యేక అతిథిగా పిలిపించి తన చేతులతో సత్కరించాడు. ఆ రోజు నుండి ఆ రాజ్యాన్ని అన్నపూర్ణ రాజ్యంగా పిలవసాగారు అక్కడి ప్రజలు. కొన్నిసార్లు కిరీటం లేని తలలోనే నిజమైన రాజు దాగి ఉంటాడు. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో 4 మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.